వెల్కమ్ టు చంద్ర టీవీ. నిజామాబాద్ జిల్లా ఆదివారం బోధన్ శేఖర్ నగర్ కు చెందిన తెలంగాణ పల్స్ యాంకర్ సులక్షణ రామకృష్ణ కూతురి రిసెప్షన్ కు ఆదివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముందుగా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ చేరుకుని బోధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుసుకుని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిగా బోధన్ కు రావడమని చెప్పడం జరిగింది. నాకు బోధన్ కు ఉన్నటువంటి సంబంధం నేను కాలేజీ రోజుల్లో మధుమలాంచలో చదువుకున్నానని సంతోషమని చెప్పడం జరిగింది. గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానించారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫంక్షన్ హాల్ కు పోవడం జరిగింది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు బోధన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషా, కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ గంగా శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు రవి, తాజా మాజీ కౌన్సిలర్లు శరత్ రెడ్డి, ధాము, ఇమ్రాన్, డబ్బు గంగాధర్ గౌడ్ హాజరు కావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి బోధన్ ప్రాంతానికి బోధన్ పట్టణానికి రావడం జరిగింది. నేను కాలేజీ చదివే రోజుల్లో కనీసం వారానికి ఒకసారి మదర్ లంచ్ కాలేజీకి వచ్చే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. బోధన్తో ఆ రకమైన సంబంధం ఉంది. వాళ్ళ బోధన్ వచ్చిన సందర్భంలో ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మిత్రులందరూ కలిసి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. బోధన్ పట్టణం, బోధన్ నియోజకవర్గంతో ఎనలేని బంధం ఉన్న నాకు ఇవాళ బోధన్ రావడం అనేది సంతోషకరమైన విషయం. చాలా ఏళ్లుగా సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా ప్రజలు వారికి మంచి మెజారిటీ గెలిపించడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో మంత్రి వస్తుందని మేము కూడా ఆశించినాం. చాలా సమీకరణ దృష్ట్యా వారికి అవకాశం రాలేదు. భవిష్యత్తులో తప్పకుండా వారికి అవకాశం వస్తుందని ఆశిస్తాం.